ఈరోజు సాయి చంద్ గారి తొలి వర్ధంతికి సంబంధించి కూడా ఈరోజు ఇంత గొప్పగా కార్యక్రమం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది? సాయి చంద్ లేని లోటు పార్టీకి ఏ విధంగా అనిపిస్తుంది? నిజంగా సాయి లేడా మన మధ్యలో అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు చనిపోయి సంవత్సరం అయినా కూడా ఇంకా మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నట్టు వారి పాట వారి మాట ఎప్పటికీ సోషల్ మీడియాలో అన్ని మీడియాస్లలో కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉంటే వారు ఇంకా ఉన్నారు అని భావిస్తూ ఉన్నాం. నిజంగా వారు లేని లోటు తెలంగాణ ప్రాంతానికి తెలుగు ప్రజానీకానికి తీరని లోటు ఇది. ముఖ్యంగా సాయి చంద్ గారి పాట లేకుండా ఏనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి సభ లేదు. వారు బహిరంగ సభలు నిర్వహించినా లేకపోతే ఇంటర్నల్ సభలు నిర్వహించినా సాయి చంద్ తోటే మరి ఆ పాటతోటే ప్రారంభమయ్యేది సభ. మరి అట్లాంటి సాయి చంద్ గారు ఇవాళ లేడు అనే నిజాన్ని నిజంగా తెలంగాణ వాదులుగా మేమంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సరే, దురదృష్టం వారు చనిపోవడం, కానీ వారు చనిపోయినా కూడా వారు ఏ ఆశయాలైతే ముందుకు తీసుకెళ్లాలని భావించారో ఆ ఆశయాలను నిజంగా ఇవాళ వారి సతీమణి రజని గారు ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి అండా ఉన్నది. అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కార్యకర్తలుగా గులాబీ సైనికులుగా మేమంతా కూడా కుటుంబానికి అండగా నిలుస్తామనే విషయాన్ని మరి ఈ యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఇవాళ అనేక మందిని మరి ఇవాళ అభిమానులను చూడగట్టుకున్నాడు మరి సాయి చంద్ గారు. ఇలా వారు నిజంగా చూస్తే నాకు ఇంతమంది ఉన్నారని భావించే పరిస్థితి ఉండే, కానీ ఈరోజు వారు లేకున్నా కూడా వారి ప్రథమ వర్ధంతిని తెలుసుకొని స్వచ్ఛందంగా 10 జిల్లాల నుంచి వెళ్ళి అనేక మంది వచ్చి ఇవాళ వారికి నివాళులు అర్పించడం అంటేనే మరి సాయి చంద్ గారి యొక్క తెలంగాణ ఉద్యమంలో ఆనాడు వారితో పాటు కలిసి పనిచేసినాం. అదేవిధంగా 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం, 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి కోసం మరి వారి పాట పనిచేసింది. అదేవిధంగా ఒక మా కార్పొరేషన్ చైర్మన్గా మేమంతా కూడా కలిసి పనిచేసిన సందర్భం కూడా నాడు ఉండేది. మరి తప్పకుండా ఇలా వారి యొక్క కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు సాయి చంద్ జ్ఞాపకాలు ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో అసలు ఈ సాయి చంద్ను భర్తీ ఎవరు చేయగలరు అని చెప్పేసి కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అసలు మీడియా ముందుకు రారు, మీరు మొదటిసారి వర్ధంతి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది సాయి చంద్ మన మధ్యలో లేకపోవడం? సాయి చంద్ లేకపోవడం అనే మాటనే లేదు. ఎందుకంటే అమరులు అంటే మరణం లేదని అర్థం. 39 సంవత్సరాల వయసులోనే భౌతికంగా ఈ భూమి నుంచి వెళ్ళిపోయిండొచ్చు, కానీ తన జీవిత ప్రస్థానం మొత్తం ఒక తెలంగాణ ఉద్యమం అనే కాదు, చాలామంది తెలంగాణ ఉద్యమ కళాకారుడు, లేకపోతే ధూమ్ధామ్ కళాకారుడు, గాయకుడు, కవి అంతవరకు ఒకటి టీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి గులాబీ సైనికుడుగానే చూస్తారు చాలామంది. తప్పది. సాయి చంద్లో ఉన్నటువంటి భిన్న కోణాలు. సాయి చంద్ ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడు, సాయి చంద్ ఒక అంబేద్కర్వాది, సాయి చంద్ ఒక సమతావాది, సాయి చంద్ ఒక అభ్యుదయవాది. సాయి చంద్ మరణం అన్నది, ఎందుకంటే పోయిన సంవత్సరం సాయి చంద్ అంత్యక్రియల రోజు చూసినాం. తర్వాత దశదిన కర్మ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఇదే స్థలంలో జరిగినప్పుడు వేలాది మంది ధరలు వచ్చారు. వాస్తవానికి పాలమూరు, మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుట్టినందుకు, సాయి చంద్ మాతో పాటు ఉద్యమంలో భాగమైనందుకు, తోటి ఉద్యమకారుడిగా మేమంతా కూడా సాయి చంద్ జీవితంలో భాగమైనందుకు మేమంతా గర్విస్తాం. ముఖ్యంగా నా వరకు అయితే సరే, మేమంతా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాసుదేవ రెడ్డి గారు కావచ్చు, దూదుబిట్ట బాలరాజు గారు కావచ్చు, నేను కావచ్చు చేసినాము. ఉన్నత భవిష్యత్తు ఉండే, చట్టసభలోకి వెళ్ళే అవకాశం ఉండే సాయి చంద్ తెలంగాణ విషయంలో రాత్రి మగళ్ళు పనిచేసిన వ్యక్తి. ఆ క్రమంలోనే తన ఆరోగ్యం కొంచెం పాడైంది. కరోనా పీరియడ్లో కూడా తను చావు బతుకుల మధ్యలోకి వెళ్ళి బయటకు రావడం జరిగింది. హరీష్ రావు గారి సహాయ సహకారాలు ఆయన ఒక ధైర్యంతో రావడం జరిగింది. మీరు ఇంతకుముందు సాయి చంద్కు మరణం లేదు. ఎందుకంటే సాయి చంద్ అనే వ్యక్తి పాలమూరు మట్టి పరిమాణమే కాదు, తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరి మనసులో సాయి చంద్ అమరుడుగా ఉండిపోతుంది. ఎందుకంటే కరువు కాటకాలకు వలసలకు నిలయమైన పాలమూరు జిల్లాలో నుంచి, ఒక దళిత కుటుంబం నుంచి ఎదిగి వచ్చి పాలమూరు కరువునే కాదు ఉద్యమ ఆకాంక్షల్ని ప్రపంచానికి తన గొంతు ద్వారా, తన పెన్ను ద్వారా, తన ఆట ద్వారా, మాట ద్వారా, పాట ద్వారా, తన రాత ద్వారా ప్రపంచానికి తెలియజెప్పిన వ్యక్తి సాయి చంద్. పాలమూరు బిడ్డగా మేమందరం కూడా మాకందరికి గౌరవకారణమైనటువంటి వ్యక్తి సాయి చంద్. సాయి చంద్ గురించి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది కూడా అవుతుంది. ఎందుకంటే ఉద్యమంలో సాయి చంద్ ఎంత కమిట్మెంట్ అంటే, ఉద్యమం టైంలో ఉద్యమ నిర్మాణం కోసం గ్రామాలు తిరగాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు
ధూమ్ధామ్ ప్రోగ్రాంలు గ్రామాలలో పెడితే రాత్రి 12:30 అయ్యేది. నేను కూడా వెళ్ళేవాడిని. నేను ఉపన్యాసము, సాయము, పాట, ఉపన్యాసము, ఆట అన్నీ ఉంటుండే సాయిచంద్. చాలా ప్రోగ్రాం, వందలాది గ్రామాలు మేము ఇద్దరం కలిసి తిరిగిన ఉమ్మడి. సాయిచంద్ ఉద్యమ కళాకారుడుగా, గాయకుడు ఉన్న సమయంలో నేను ఉమ్మడి పాలమూరు జిల్లాకు యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీకి 2009 నుంచి 2015 వరకు కూడా. ఆ సమయంలో ఎన్నో గ్రామాలు, వందలాది గ్రామాల్లో సాయిచంద్తో కలిసి వేదికలు పంచుకుని అదృష్టం నాకు దక్కింది. రాత్రి 12-1 గంట అయ్యేంత వరకు కూడా ఉరవల్లోనే ఉండిపోతుండే. గంటల తరబడి ఆట, గంటల తరబడి మాట, గంటల తరబడి పాట. లీడర్లు వచ్చి కనిపించేసి వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళు 11, 11:30, 12 వెళ్ళిపోయేటోళ్ళు. కానీ సాయిచంద్ మాత్రము ఆ గ్రామం మొత్తాన్ని అర్ధరాత్రి 1 గంట వరకు కూడా కూర్చోబెట్టి తెలంగాణ ఎందుకు కావాలి, ఎందుకు కోట్ల అని చెప్పిండు. అదే సకల జనుల సమస్యలో కానీ ఆ తర్వాత కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పాలమూరు జిల్లానే ఒక పెద్ద వేదిక అయింది. ఎంపీగా కేసీఆర్ గారు కూడా ఉండడం, దాంట్లో సాయిచంద్ పాత్ర ఉండడం, జిల్లాలో ఉద్యోగ వ్యాప్తిలో మేమంతా కలిసి పనిచేయడం. సాయిబు టైంకు తిండి ఉండేది కాదు. సాయిచంద్ ఆ ఛాయలు, సమోసాల మీద మా జీవితాలు నడిచినాయి. నాకు బాగా గుర్తుంది, రాత్రి 12:30 గంటల తర్వాత ఒక గ్రామంలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే వెహికల్స్ లేని పరిస్థితుల్లో జడ్చెల్ల బస్ స్టాండ్లో కానీ, ఇంకో ఆతకూరు బస్ స్టాండ్లో కానీ, మైబ్రేట్ బస్ స్టాండ్ న్యూస్ పేపర్లు పడుకొని మళ్ళీ ఉదయమే ఇంకో కార్యక్రమానికి ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుండే. రైల్వే స్టేషన్లో పడుకున్న దినాలని రాత్రి వరకు ఒక ఊర్లో కార్యక్రమం చేసి ఎవరి బైక్ మీదనో ఎవరి వెహికల్లో ఎక్కి రైల్వే స్టేషన్లో దిగి పొద్దున్న ట్రైన్కి మళ్ళీ కాచిగూడ మన సికింద్రాబాద్లో దిగి మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర దిగి మళ్ళీ ఇక్కడ క్యాంపస్లో కూడా ఉద్యోగాలు పాల్గొంటాడు. అంత కమిటెడ్. మరి సాయిచంద్ లాంటి కమిటెడ్ ఉన్న ఒక వ్యక్తి, ఒక నాయకుడు తెలంగాణ రాబో తరాలు మిస్ అయిన బాధ అయితే మాకుంది. ఖచ్చితంగా సాయిచంద్ లేని లోటు పూడ్చడానికి అయితే లేదు. మొత్తానికి ఇప్పుడు అంటే ఏదైతే ఒక జయశంకర్ సార్ కలగన్న తెలంగాణ, లేకపోతే ఒక సాయిచంద్ కలగన్న తెలంగాణ, ఈరోజు మళ్ళీ కొంచెం పాత తెలంగాణ లెక్క కనిపిస్తూ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెచ్చిన ఉద్యమ పార్టీ ప్రభుత్వానికి దూరం అయింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ 7 నెలల పరిపాలన చూస్తుంటే? సాయిచంద్ నాన్ రిలేటెడ్కి వచ్చినా అయినా కానీ మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. సాయిచంద్ ప్రథమ వర్తంతి ఈరోజు ఒక మాట చెప్పగలుగుతాను. పాలమూరు బిడ్డలుగా మేము ఎంత అవస్థలు పడ్డాము, ఈ సమైక్య పాలనలో ఎంత బాధపడ్డామో మేము. ఆ 14 లక్షల మంది పొట్ట చేత పట్టుకొని ప్రపంచానికి వలసలు పోయే పరిస్థితి నుంచి పాలమూరు జిల్లాకే ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి పనులు చేసుకునే పరిస్థితికి వ్యవసాయం అభివృద్ధి జరిగింది జిల్లా నాయకుల ఆధ్వర్యంలో. దాదాపు 12 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్ళు ఇవ్వడం జరిగింది. 8 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రారంభమైంది, పూర్తయ్యే దశలో ఉంది. కలకుర్తి ఎత్తిపోతల పూర్తయ్యే దశలో ఉంది. పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా క్లియర్ అయినాయి. మా కళను నిజం చేసుకొని ఆ బంగారు ఫలితాలు అనుభవించే టైంలో సాయిచంద్ లేడు. కానీ అదే పాలమూరు జిల్లా నుంచి ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యింది. ఎన్నికల ప్రచారంలో ఆయన మాట అన్నారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు. మన ఎన్నికల ప్రచారంలో పాలమూరు జిల్లాలో ఆయన చేసిన ప్రచారం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లా నుంచి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు బూర్ల రామకృష్ణరావు గారు ఉండే, షాద్నగర్ ఎమ్మెల్యే ఉండే. మన తర్వాత పాలమూరు జిల్లాకు అవకాశం వచ్చింది, మీరందరూ నన్ను ఆశీర్వదించండి అంటే దాదాపు 12 సీట్లలో పాలమూరు జిల్లా ప్రజలు అమాయకులు కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఓట్లు వేసిరు. 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను గెలిపించారు. వాస్తవం జరిగింది అది. కానీ ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు, మా పాలమూరు ఇజ్జత్ తీస్తున్నారు. మేము సిగ్గుపడే, ఇప్పుడు సాయిచంద్ లాంటి గర్వపడే వ్యక్తిని కన్న పాలమూరు జిల్లా రేవంత్ రెడ్డి గారి లాగా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చే నాయకుడు కూడా కన్నది. మరి మార్పు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ప్రజలు కోరుకున్న మార్పే కదా, అనుభవిస్తున్నారు. ప్రజల్లో కూడా అది కనిపిస్తూ ఉంది. 2 నెలల నుంచి పెన్షన్లు కూడా లేవు. ఆల్రెడీ కేసీఆర్ గారు మన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. వాస్తవం ప్రజలే ఇష్టం. ఎందుకంటే తమిళనాడుకు ఒక ద్రవిడ పార్టీ ఉంది, డిఎంకే అని. కేరళలో జాతీయ కూటమిలో అయినా ప్రాంతీయవాదం బలంగా ఉంటుంది. మహారాష్ట్రకు ఒక శివసేన ఉంది, 2 శివసేనలు ఉన్నాయి, 2 ఎన్సీపీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్కి ఒక సమాజ్వాదీ పార్టీ ఉంది. జేడీయూ, మన ఆర్జేడీ లాంటి పార్టీలు బీహార్ కోసం ఉన్నాయి. ఒరిస్సా కోసం ఈయనది మన బీజేడీ ఉన్నది. పక్కన ఆంధ్రప్రదేశ్లో చూడండి, వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ, జనసేన ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ. ఇక్కడ జాతీయ పార్టీలకు పెద్ద స్కోప్ లేదు. కానీ తెలంగాణ ప్రజలు మరి తమ భవిష్యత్తును తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టారు, జాతీయ పార్టీ చేతుల్లో పెట్టిర్రు. మరి ఆ జాతీయ పార్టీ చేతిలో పెట్టిన దానికి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పవర్ సంబంధించిన విద్యుత్ రంగం అదాని చేతికి వెళ్ళిపోతూ ఉన్నది. కోల్ మైన్స్ వచ్చిన నెల రోజులు కాకముందే, వాళ్ళ సంతకాల తడి ఆరకముందే తెలంగాణ వనరుల దోపిడీ ప్రక్రియ మొదలైపోయింది.
మరి ఈ రాబోయే 4 ఏళ్లలో ఆ దోపిడీని, తెలంగాణ జరగబోయే అన్యాయాలను కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డుకి ప్రాజెక్టులు హస్తగతం చేసేసారు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తల్లికోడిలాగా కాపాడుకున్నాడు తెలంగాణను. మరి రేవంత్ రెడ్డి మా పాలమూరు జిల్లా బిడ్డ ఎట్లా నాశనం చేస్తాడు అనేది రాబో రోజుల్లో ప్రజల స్వానుభవంలోకి వస్తుంది. ఆ తర్వాత అంతిమంగా చరిత్ర నిర్మాతలు ప్రజలే ఎత్తారు. కేసీఆర్ గారు లాంటి పాలకుడిని చూస్తారు, నిర్మాణం చేసిన వ్యక్తిని, సాధించిన వ్యక్తిని. రేవంత్ రెడ్డి లాంటి విధ్వంసకారుని కూడా రేపు పొద్దున తెలంగాణ చూడబోతుంది, చూస్తుంది, జరుగుతుంది.